హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ 13 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 9th July 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజే లాంచ్ చేశారు. దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే సైడ్స్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే మిడిల్లో చూసుకున్నట్లయితే వీళ్ళు గ్లాస్ యూజ్ చేస్తామని చెప్పారు, కానీ ఏ గ్లాస్ యూజ్ చేశారైతే కన్ఫర్మ్ చెప్పలేదు. దీని డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే 6.79 inches ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని టచ్ శాంపుల్ రేట్ చూసుకున్నట్టయితే 240 Hz ఉంటుంది. 550 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 AE చిప్ సెట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే యాక్సలరేటెడ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. 12 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది. 6GB 8GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే USF 2.2 స్టోరేజ్కి సపోర్ట్ చేస్తుంది. 128GB ఉంటుంది. ఇక్కడ మీకు మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఉంది. అంటే హైబ్రిడ్ స్లాట్ అనమాట. సెకండ్ స్లాట్లో మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకుంటారా, సిమ్ పెట్టుకుంటారా, అది మీ చాయిస్ అనమాట. అప్ టు 1TB వరకు అయితే దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీరు మైక్రో SD కార్డ్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 5030 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 14తో వస్తుంది. HyperOS మీ వస్తుంది. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. USB Type-C వస్తుంది. బ్లూటూత్ 5.2కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది చూసుకున్నట్టయితే 8.3 mm థిక్నెస్ ఉంటుంది. 209 grams వెయిట్ ఉంటుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు USB Type-C వస్తుంది. అలాగే USB 2.0 అయితే సపోర్ట్ చేస్తుంది. 3.5 mm ఆడియో జాక్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకేమైనా అడిషనల్ ఫీచర్స్ మిస్ అయితే నేనైతే ఇంపార్టెంట్ చెప్పాను, స్క్రీన్ మీద వేస్తే ఒకసారి మీరు చెక్ చేయండి. బేస్ మోడల్ ఉంటుంది కదా, 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 13,999 రూపాయలు పెట్టారు. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,999 రూపాయలు పెట్టారు. వీళ్ళు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తారు మన క్రెడిట్ కార్డ్స్ మీద, మీరు ఎంచుకున్న బ్యాంకును బట్టి. ఇక్కడ ఏంటంటే 10% వస్తుంది. అంటే మీకు బేస్ మోడల్ వచ్చేసి 12,999 రూపాయలకు వస్తుంది. హైఎండ్ మోడల్ చూసుకున్నట్లయితే 13,999 రూపాయలకు వస్తుంది. దీని ఫస్ట్ సేల్ చూసుకున్నట్లయితే July 12th వస్తుంది అనమాట. మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇది రెడ్మీ వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో అవైలబిలిటీ ఉంటుంది అనమాట. దీని కలర్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. హవాయిన్ బ్లూ, అలాగే ఆర్చిడ్ పింక్, బ్లాక్ డైమండ్, ఈ 3 కలర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా? మీకు ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.